ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి డీఎస్సీకి సంబంధించి సార్ కేస్ అప్డేట్ ఏంటి అనేది చాలామంది అడుగుతూ ఉన్నారు. చాలామంది ఎదురు చూస్తున్నారు కూడా. సో, ఎందుకంటే మనకి ఏదైతే టెట్‌కి, డీఎస్సీకి సమయం కావాలనే పిటిషన్‌పై ఈరోజు జడ్జిమెంట్ ఇస్తామన్నారు కదా! సో, అప్డేట్ ఏమీ చెప్పడం లేదు. ఏమైంది? అసలు ఈరోజు వాదనలు జరుగుతాయా? ఏంటి? అనేది చాలామంది అడుగుతున్నారు. సో, ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు ఈ యొక్క వీడియోలో క్లియర్ అండ్ కట్‌గా అప్డేట్ అయితే ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూడండి. వీలైతే మీ మిత్రులకు షేర్ చేయండి. వీడియోని లైక్ చేయండి. ఓకేనా? సో, అదేవిధంగా ఎవరైనా పోస్ట్‌పోన్ కావాలనుకుంటున్నారో వారందరూ కూడా కామెంట్ సెక్షన్‌లో ప్లీజ్ పోస్ట్‌పోన్ అని కామెంట్ చేయండి. సో, ఈ యొక్క డీఎస్సీకి సంబంధించి సో, ఎవరైతే ఈ యొక్క జవ్వాది శరత్ చంద్ర గారు, జడా శ్రవణ్ కుమార్ గారు ఇద్దరు కూడా కోర్ట్ హాల్లోనే ఉన్నారు. ఈరోజు మనకి హియరింగ్‌కైతే 3:30 నుంచి 4:30 సమయం మధ్యలో మనకి కేసు అయితే రావడం జరుగుతూ ఉంది. సో, ఫైనల్ జడ్జిమెంట్ అయితే మనకు కూడా ఈరోజు వస్తుంది. సో, ఎందుకంటే చాలామంది అసలు కేసు ఉందా లేదా అని చాలామంది డౌట్ అయితే ఎదురు చూస్తున్నారు. ఈరోజు కేసు నెంబర్ 42 లేదా 44 అంటున్నారు. ఆ యొక్క కేసు ఐటెమ్ వచ్చి మనకి కోర్ట్ హాల్ 5వ నెంబర్‌లో మనకి ఐటెమ్ వచ్చి 42 లేదా 44 ఓకేనా? సో, మనకి ఈ విధంగా అప్డేట్ అయితే ఉంది. ఈరోజు ఫైనల్ జడ్జిమెంట్ అయితే రావడం జరుగుతుంది. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరగాలని కోరుకుంటూ మనకి చాలామంది లక్షలాది మంది అభ్యర్థులైతే వాయిదా వేయాలని కోరుకుంటున్నారు. సో, మనకి ఫైనల్ జడ్జిమెంట్ ఏ విధంగా వస్తుందో మనం వేచి చూద్దాం. సో, చాలామందికి ఈ యొక్క అప్డేట్ అనేది తెలీదు. సో, కేసు అయితే ఈ విధంగా అప్డేట్ అయితే ఉంది. మరొక ఇన్ఫర్మేటివ్ అప్డేట్ ద్వారా కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.